మానసరోవర యాత్రకు వచ్చాను. ఎక్స్పీరియన్స్ అయితే టూ గుడ్ అండి. అసలు నేచర్ అయితే ఎంత బాగుందంటే, అంటే వీళ్ళ సర్వీస్ కూడా, శ్రీ గాయత్రి వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. మా వరకైతే చాలా బాగా ఇచ్చారు. ప్లాన్ చేయడం కూడా ఒకదాని తర్వాత ఒకటి అక్లిమినేట్ కావడానికి, మన వెదర్కు మనం సపోర్ట్ కావడానికి చాలా టైం ఇచ్చారు వాళ్ళు. కాబట్టి మేము అంత సపోర్ట్గా కూడా చేయగలిగాము. ఇంకోటి స్పెషల్గా చెప్పాల్సింది, బెడ్ కింద కూడా మనం వార్మర్స్ కూడా, అన్ని బెడ్ వార్మర్సే ఉన్నాయి. అది కూడా అసలు ఏం ప్రాబ్లం లేదు. దానివల్ల నిద్ర మంచిగా వచ్చిందనమాట. చాలా టేక్ కేర్గా, కేర్ఫుల్గా కూడా చూసుకుంటున్నారు వీళ్ళు. కైలాస యాత్ర చేయాలనుకున్నాము, వచ్చాము. 29th బ్యాచ్ బాగా జరిగింది. ఫస్ట్ డే పరిక్రమ, యమకోణము అవన్నీ చూపించారు. నెక్స్ట్ డే వచ్చేసి వ్యాన్లో దగ్గరికి కొండ వరకు వెళ్ళాము, పర్వతం చూసాము. చాలా బాగా అయింది, బాగుంది. యాత్ర బాగా చేయించారు. ఎక్కడక్కడ భోజనం కానీ, టిఫిన్లు కానీ, రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా జరిపించారు. మొత్తానికి చెప్తాము, టూర్ చూడాలి, ఏజ్ వచ్చిన తర్వాత కాకుండా ముందే వెళ్ళాలి, చూసుకోవాలి. ఇంత యాత్ర మళ్ళీ చేయలేము. చాలా బాగుంది. నేను ఒక్కదాన్నే సింగిల్గా వచ్చాను, కానీ భరత్ శర్మ చాలా బాగా తీసుకెళ్ళాడు. సొంత కొడుకుతో వెళ్ళినట్టుకుంది. నేను ఒక పరిక్రమ చేశాను నడిచి, చాలా చాలా బాగుంది. జీవితం ధన్యమైపోయింది. సింగిల్ పేరెంట్గా వచ్చినా కూడా నాకు అట్లా తెలవలేదు. మానస సరోవర్ అయితే ఎక్సలెంట్ అండి. పూజలు చేయించారు మాతో. కక్కనూరి సూర్యనారాయణ గారు వచ్చారు. మేము అక్కడ చేయలేని పూజలు తల్లిదండ్రులకు కానీ, అందరికీ, మేము అత్తమామలకు కానీ అందరికి తర్పణాలు వదలడము అన్నీ చాలా బాగా చేయించారు. వెరీ గుడ్ టూర్స్ గాయత్రి. దేవుని దగ్గరికి రాగానే ఫస్ట్ పరిక్రమలోనే కళ్ళతో నీళ్లు నిండిపోయాయి. అసలు నిజంగా పరిక్రమణ చేయగలిగే స్థితిలో ఉన్నామా అనుకున్నాం, కానీ చేసడం చాలా సంతోషం అనిపించింది. థర్డ్ డే కూడా నడవాలనుకుంటున్నా. ఫస్ట్ డే 15 కిలోమీటర్లు నడిచినప్పుడు ప్రతి సెకండ్ దేవుడు కనిపించింది మాకు. చాలా తృప్తిగా ఫీల్ అయ్యాను. నా జీవితంలో ఒక 10 సంవత్సరాల కంచి అనుకుంటున్న కోరిక ఈ రోజు నెరవేరింది. థ్యాంక్ యూ అండి. డేకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చూశాను. నేనైతే నా పర్సనల్గా అయితే లైఫ్లో చూడని ఎక్స్పీరియన్స్ అన్నీ చూశాను. ఒకటి నేర్పిస్తుంది, పొయ్యేసి వచ్చాక మాత్రం మనకి ఏదో ఒకటి నేర్చుకుంటామంటాం కదా, ఇందులో నేర్చుకున్నాము. అసలు అనుభూతి లైఫ్లో ఇంకెక్కడ రాదు మనకి. మేము ఎట్లా అయితే పోవాలనుకున్నామో అలా అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి. భరత్ శర్మ గారికి చాలా థ్యాంక్స్. నా లైఫ్ టైం మెమరీ అయితే క్లియర్ అయిపోయింది మానసరోవరం దర్శనంతో. వి డన్ పరిక్రమ బై వాక్. We 7 members batch completed in this group. The thing is very very happy. In between the accommodation parikrama also they treated very well and give the best suggestions and give the best guides. Our guide is almost 5 to 6 times went to Everest. Is the best receiving guide. భరత్ శర్మ గారికి మా దీవెనలు. చిన్నవాడు కాబట్టి చాలా చక్కగా మా అందరినీ తీసుకెళ్లారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా అందరినీ చక్కగా తీసుకెళ్లారు. ఆయనకి మా ఆశీస్సులు. స్టే కూడా బాగుంది. మంచి మంచి హోటల్స్లోనే పెట్టిండ్రు. చాలా బాగుంది. 5 స్టార్ హోటళ్లలోనే పెట్టిండ్రు. శ్రీ గాయత్రి టూర్స్ తోటే పోవాలి, ఇంటి మనిషితోటి పోయినట్టు. చాలా బాగుంది. మేము కైలాస్ నడుచుకుంటూ పోలేదని మాకు పెద్దవాళ్ళమని మాకు వ్యాన్ పెట్టిండు. వ్యాన్ తోటి పోయి చూసి వచ్చినాము. సప్తపది చూసినాము. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. మానసరోవర దర్శనం కూడా ప్రతి ఒక్కరి వ్యక్తితో సరోవరానికి పోయాము. మంచిగా సరోవర దర్శనం చేయించాడు, అక్కడ వాటర్ పంపించాడు. అన్నీ దిగ్విజయంగా కార్యక్రమం నిర్వహించారు. మీరు ఎవరైనా కైలాస్ మానసరోవర యాత్ర చేయదలుచుకున్న వారు ప్రత్యేకంగా ఏ ట్రావెల్స్ టూర్స్ నమ్మకుండా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ద్వారా మీరు ప్రయాణం కొనసాగిస్తే మనకి ఏ విధమైన ఇబ్బందులు బాధలు ఉండవు. మన గమ్యస్థానాలకు మనం క్షేమంగా చేరుకుంటాం. నడవలేని వాళ్ళని సైతం కూడా ఆయన అందరినీ నేను తీసుకెళ్తాను మౌంట్ కైలాస్ యాత్రకి, మిమ్మల్ని క్షేమంగా తీసుకుని వస్తాను అని మంచి హామీ ఇవ్వడమే కాదు, వాళ్ళందరినీ కూడా పర్సనల్గా కేర్ తీసుకోవడానికి ఆయన చాలామంది గైడ్స్ని పెట్టి ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆరోగ్య విషయాలను తెలుసుకుంటూ చాలా బాగా నిర్వహించాడండి. నిజంగా అద్భుతం. అసలు అతని యొక్క సర్వీసు. జనరల్గా నాకు మామూలు నీళ్ళు తాగుతూ బాగా కఫం ఫామ్ అయిపోయి నాకు లంగ్స్ ప్రాబ్లం వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ నాకు దృష్టిలో పెట్టుకుని నేపాల్ యాత్రలో నాకు అలానే అయింది. 14 days చాలా సఫర్ అయ్యా. కానీ ఈ యాత్రకు వచ్చేసకలా నేను ఎవ్రీ మూమెంట్
అసలు హాట్ వాటర్ తాగకుండా నేను అసలు ఉండలేదు. హాట్ వాటర్ మీదనే ఉన్నాం కాబట్టి నేను జలుబు రాకుండా నేను కాపాడుకున్నా. అలా చేయాలి ఈ యాత్ర చేస్తే.